ఏపీ సీఎం చంద్రబాబుకు బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్డే విషెస్ చెప్పారు. తన ప్రియ స్నేహితునికి జన్మదిన శుభాకాంక్షలంటూ ట్వీట్ చేశారు. ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని, భవిష్యత్తు తరాలపై దృష్టి పెట్టిన తీరు ప్రశంసనీయమన్నారు మోదీ. చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషెస్ చెప్పారు. అన్నితర సాధ్యుడు చంద్రబాబుకు వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలంటూ ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్, ఆర్థికంగా కుంగిపోయిన రాష్ట్రాన్ని పునరుజ్జీవం చేయడం చంద్రబాబుకే సాధ్యమన్నారు. చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పిన మాజీ సీఎం జగన్ దీర్ఘాయుష్తో జీవించాలంటూ కోరుకుంటున్నట్టుగా పేర్కొన్నారు. ఏపీలో సీఎం చంద్రబాబు బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. 75వ జన్మదిన సందర్భంగా 75 కిలోల కేక్ ను కట్ చేశారు. ఈ వేడుకల్లో మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, సీనియర్ నేతలంతా పాల్గొన్నారు. క్రమశిక్షణ, అంకితభావం, సంక్షోభాలను సంక్షేమంగా మార్చడంలో దేశ నాయకులకు చంద్రబాబు ఆదర్శమన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తి కాకుండా ఒక వ్యవస్థగా తయారైనటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. 75 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్నెన్నో విజయాలు వచ్చినా, విజయం వచ్చినప్పుడు ఆనందపడడం కాకుండా, ఇబ్బంది వచ్చినప్పుడు కుంగిపోవడం కాకుండా, ఎప్పుడూ ఒకే విధంగా పనిచేసి తెలుగు జాతి హృదయాలలో శిరస్థాయిగా నిలిచినటువంటి మహావ్యక్తి, మహానుభావుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావడం గర్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.